భగవాన్ మనుషులు మన కాలనీ మీద పడి ఇళ్లకు నిప్పెట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు తప్పేస్తున్నారు బాబు. రండి బాబు. ఈ డాక్యుమెంట్లు తీసుకొని నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వెళ్ళి అది చూసొస్తాను. ఏమండి, ఈ రోజు మన తొలి రాత్రి అండి. ప్రతి ఆడదానిలోనూ. ఏమండి వెళ్ళొద్దండి. శాంతి, ఏమిటా పిచ్చి మాటలు? ఇది 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 మనకు తొలి రాత్రే కావచ్చు, కానీ అక్కడ కార్మిక నాయకులకి ఇదే చివరి రాత్రి అవుతుంది. కనీసం ఒక సాటి మనిషిలాగా ఆలోచించు. శోభనం ఆగిపోయిందని శోభ చెందుతున్నావా నా సువర్ణ సుందరి? బాబా నువ్వా? బావనే, చూడు, ఏం దిగులు చెందుకు, నీ శోభనం నేను జరిపిస్తాగా. తాగుతావా? అయినా తాగే అదృష్టం ఉండాలి కదా. చూడు, శోభనం రోజు సగం సగం పాలు తాగాలి. తాగుతావా? తాగుతావా? వద్దు వద్దు. భగవాన్, నీ మరదల పిల్ల ఏం చేసిందో తెలుసా? ఈ మరదల పిల్ల ఏం చేసిందో తెలుసా? ఈ ఫ్యాక్టరీ మొత్తానికి కార్మికుల భారం చేసింది. అంత పని చేసిందా నా మరదల పిల్ల? ఓ పిల్ల, పిచ్చిన వాళ్ళే లేనప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ దేనికే? మేమే ఆ గుడిసెలకు నిప్పంటించాం. దొరికిన వాడిని దొరికినట్లు ఎందుకో తెలుసా? ఆ విజయ్ గాడి మీద పగ. వాడు మాకు వర్ణగిస్తాడా? అందుకే వాడిని ముక్కలు ముక్కలుగా నరికామన్నా. నీచులారా, మీరు అసలు మనుషులా పశువులా? చూడు శాంతి, నీకు ఒక నిజం చెప్పాలని తెగ ఆరాడబడుతున్నాను. నిన్ను చేసుకోవాలని, ఈ ఆస్తిని అనుభవించాలని ఈ అయ్యని అంతేకాదు చంపారా? అంతేకాదమ్మా, కార్మికులకు ఇవ్వాల్సిన 2 నెలల జీతాల మా జీతాలుగా వాడేస్తున్నా. పాపం పడ్డ రోజు వచ్చిందిరా. చూడు శాంతి, నా జీవితంలో అశాంతి సృష్టించి నాకు అందవలసిన ఆస్తిని నాకు అందకుండా చేస్తే చూస్తూ ఉండడానికి నేనే ఓజమ్మని కాదు, భయపెట్టగల భయంకరుణ్ణి. ఆస్తి ఏటో ఆ విజయ కార్మికులు పాలైపోయింది. సర్వతేజ చిచ్చేరా ఈ పేపర్లు. మరి నువ్వెట్టు కన్నిగా చదవటం నాకు ఇష్టం లేదు. అందుకని
నీ శోభనం జరిపించి నేను చంపుతాను. మొదలు పెడదామా? ఏయ్! మనిద్దరం కలిసి ఎన్నో నేరాలు చేసాం, వద్దు బావా. నేరాలు చేసాం. మరి దీంట్లో కూడా ధర్మచేజ ఒక ఆడదాన్ని 5గురు పాండవులు అనుభవించగా మనం చేయటంలో